అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగీని కుట్టించను. వీళ్ళెవరు? వృత్తిరీత్యా ఎవరు వీళ్ళు? గొర్రెల కాపర్లు విచిత్రమైన అంగీ వేసుకోరు వాళ్ళు. విచిత్రమైన అంగీని వేసుకునేది రూలర్స్, వాళ్ళు పరిపాలించేటువంటి వాళ్ళు. యోసేపుకి ఆ అంగీ కుట్టించాలని యాకోబుకి ఎందుకు అనిపించింది? నాకు తెలియదు. దిస్ ఈజ్ వన్ హిడెన్ థింగ్ ఏమో. తనకి తెలియకుండానే ఒక విచిత్రపు అంగి, ఒక అధికారి వేసుకునేటువంటి అంగి తన 17 ఏళ్ల కుర్రోడికి అది ఇచ్చి దీన్ని వేసుకోరా అంటున్నప్పుడు ఐ డోంట్ నో వాట్ హీ వాజ్ ఇమాజినింగ్. నా బంగారం, నువ్వు రాజు అవ్వాలరా అని అనుకున్నాడేమో. ఐ డోంట్ నో బట్ ఐమ్ జస్ట్ గివింగ్ యూ ద పిక్చర్. అయితే ఆ విధంగా ఇప్పుడు చూడండి, పిత్రీలు చెప్పడం బట్టి కొంతమందికి ఆయన శత్రువు అయ్యాడు. విచిత్రమైనటువంటి అంగీ వేసుకోవటం బట్టి మరికొంతమందికి శత్రువు అయ్యాడు. మీకు అర్థమవుతుందా? పిత్రీలు చెప్పడం బట్టి శత్రువు అయ్యాడు, విచిత్రమైనటువంటి అంగీ వేసుకోవటం బట్టి శత్రువు అయింది. దీంట్లో మనం యోసేపు నిలబెట్టి, ఏం యోసేపు ఎందుకు ఇలా చేసావంటే, నేనేం తప్పు చేశాను సార్, నేనేం తప్పు చేశాను చెప్పండి. అంగీ కుట్టించమని నేనేమన్నా మా నాన్నతో కొట్లాడానా? ఆయన కుట్టించాడు, దాన్ని నేనేం చేయను. మీకు విషయం తెలుసా? నీకు దేవుడిచ్చింది నువ్వు దేవునికి మహిమకరంగా వాడినప్పుడు సాతానుడు ఉపయోగించేటువంటి అస్త్రం ఏంటో తెలుసా? నీకు దేవుడిచ్చింది దేవుడి మహిమ కోసం వాడుతున్నప్పుడు సాతానుడు ఉపయోగించేటువంటి అస్త్రం ఏంటో తెలుసా? అసూయ, ఎన్వి. ఒక వ్యక్తి స్పష్టంగా చక్కగా పాట పాడితే మిగిలినోళ్ళు గుణుక్కుంటారు. పాట వచ్చిన వాళ్ళు ఒకళ్ళు చక్కగా వాక్యం చెప్తే ఇంకొంతమంది ఒక రైవల్రీ అని అనుకుంటారు దాన్ని. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. చర్చిలోనే ఇలాంటి దౌర్భాగ్యం ఉంటే బయట ప్రపంచంలో ఇంకెంత ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. నేను యోసేపు లైఫ్ని మీ ముందు పెడుతున్నప్పుడు మీకు ఏదైనా బాగొచ్చా? ఏదైనా మీరు బాగా చేయగలుగుతారా? దేంట్లో అయినా మీకు ప్రసిద్ధి ఉన్నదా? మీకు ప్రసిద్ధి ఉన్నది వేరే వాళ్ళకి అసూయ కలిగించడానికి కారణమైందా? యోసేపు లైఫ్ చూడండి. ప్రజలు యోసేపుని అసహించుకోవడానికి, అతని మీద వ్యతిరేకత చూపించడానికి, అతన్ని హేట్ చేయడానికి, అతని మీద పగని ఉపయోగించారు. పగ పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? సింపుల్గా ఆయన నిజం చెప్పినందుక, లేకపోతే వాళ్ళ నాన్న ఆయన్ని ప్రేమించినందుక? ఓకే, ఇంకొంచెం ముందుకి వెళ్దాం. 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపెట్టి అతనిని క్షేమ సమాచారం అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద ఇక్కడ మరి అనేది పుట్టారు, పగపెట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము ఏలుదువా? మా మీద నీవు అధికారివి అగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపెట్టి. మీకు అర్థమవుతుంది అదే? ఇప్పుడు యోసేపు మీద పగ పెట్టడానికి, యోసేపు మీద ఆ విధమైనటువంటి వ్యతిరేకత ఉండటానికి యోసేపు ఏమైనా కారణమా? యోసేపు ఇప్పుడు దాకా తన లైఫ్లో ఏదైనా చెడు చేయటం బట్టి తనకు కష్టం వచ్చిందా? యోసేపు ఏదైనా కీడుని ఆపాదించడం బట్టి తనకు కష్టం వచ్చిందా? మంచి చేయటం బట్టేగా, దేవుడిచ్చిన కళను చెప్పినందుకేగా, దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని ప్రజలకు వర్ణించినందుకేగా, అందుకేగా కించపరిచి మాట్లాడారు, అందుకేగా అసహించుకున్నారు, అందుకే పగబెట్టారు. మీ లైఫ్లో తప్పుడు పని చేసినప్పుడు ఎవడైనా తిడితే నోరు మూసుకొని వెళ్తారు మీరు, ఎవరు చెప్పరు.
ఏ తప్పు లేనప్పుడు ఎవడైనా తిడితే, ఏ తప్పు లేనప్పుడు మీ మీద ఎవడైనా ఏలెత్తి చూపిస్తా, ఏ తప్పు లేనప్పుడు మిమ్మల్ని కించపరిచి మాట్లాడితే ఎంత కుంగిపోతారు తెలుసా? అయితే జాగ్రత్త వినండి. హియర్ ఐ వాంట్ టు టెల్ యు, బైబిల్ చెప్పింది ఏంటో తెలుసా? మీకు కష్టం అనిపిస్తుంది, మీరు డిసైడ్ చేసుకోండి బైబిల్ ఫాలో అవ్వదలుచుకున్నారు వదిలేదలుచుకున్నారు. బైబిల్ చెప్పింది ఏంటి తెలుసా? నువ్వు చెడు చేస్తే తన్నులు తింటాం విషయం కాదురా, మంచి చేస్తే తన్నులు తింటావని చెప్పడానికి వచ్చింది ఈ బైబిల్. ఇది మీకు చాలా స్పష్టంగా చెప్పడానికి వచ్చింది. దీన్నే నేను ఏమన్నా అంటే ద హిడెన్ ప్రాబ్లమ్స్, దాగి ఉన్న కష్టాలు, విశ్వాసులకు, దేవుని బిడ్డలకు, దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళకి దాగి ఉన్న కష్టాలు. యోసేపుకి ఎందుకు కష్టాలు వచ్చాయి? దేవుడు ఆశించిన విధంగా ఆయన ప్రవర్తిస్తున్నందుకు. దేవుడు ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎందుకు వచ్చాయి? దేవుడు ఆశించిన విధంగా ఆయన వ్యవహరించినందుకు. You might be living a right life. You might be living a biblical life. బైబిల్ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో, దేర్ఫోర్ అందుకు నీకు కష్టాలు వచ్చాయేమో, అందుకు నీకు శ్రమలు వచ్చాయేమో. ఇప్పుడు దాకా చూసిన వాక్యం ఎంత ప్లెయిన్గా ఉన్నదో చూడండి, వెరీ ప్లెయిన్. అయితే జోసెఫ్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటో చెప్తాను. హీఈస్ ద ఫస్ట్ ఇన్ ద బైబిల్. బైబిల్లో మొట్టమొదటి వ్యక్తి ఏంటనంటే, కళలు కలిగి ఉండటంలో మొదటి వ్యక్తి కాదు, దర్శనాలు కలిగి ఉండటంలో మొదటి వ్యక్తి కాదు. ఆదికాండం 36 అధ్యాయాల్లో, మొదటి 36 అధ్యాయాల్లో దేవుడు కళల ద్వారా మనుషులతో మాట్లాడాడు, దర్శనాల ద్వారా మనుషులతో మాట్లాడాడు. కానీ ఈ 36 అధ్యాయాల్లో దేవుడే లేదా దేవుని దోతే, దేవుడే లేదా దేవుని దోతే కళలోకి రావడం జరిగింది, దర్శనంలోకి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా బైబిల్లో మొట్టమొదటిసారిగా దేవుడి యొక్క ముఖ చిత్రము లేకుండా, దేవుని యొక్క మాట లేకుండా, దేవుని యొక్క స్వరము లేకుండా ఏయో పనులు కనబడ్డాయి. పన ఒకటి నుంచోని ఉంది, మిగిలిన పనులన్నీ పడిపోయినాయి, అంతే. ఇమేజ్, దేవుడు ఒక ఇమేజ్ ఉపయోగించి ఒక వ్యక్తితో మాట్లాడటం జరిగింది మొట్టమొదటిసారిగా యోసేపే. ఆ యోసేపు గుర్తించాడు ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిన కళను. ఆయన గుర్తించి ఆయన చెప్పడం మొదలు పెట్టేశాడు. అయ్యా, ఇలాంటి కళ నాకు వచ్చింది అని అతనికి చెప్పాడు. అయితే చెప్పితే ప్రజలు గుర్తించలేదు, ప్రజలు ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. నువ్వు మా మీద వెళ్దాం అనుకుంటున్నావా? నువ్వు మా మీద ప్రభుత్వం చేయదలుచుకుంటున్నావా? పైగా వచ్చిన కళ ఏంటో మీకు అర్థమైందా? యోసేపు లైఫ్ గురించి మీకు కొద్దో గొప్ప తెలుసు కాబట్టి మీరు ఈ కళను ఈ విధంగా అధ్యయనం చేస్తున్నప్పుడు మీకు గగ్గురుపాటు కలిగించి ఎంటుకలు నెక్కబడుచుకునేటువంటి సన్నివేశం ఏంటంటే, దేవుడు చూపించినటువంటి కళ ఏంటి అని అంటే, దర్శనం కళలో చిత్రం ఏంటంటే, ఒక పన నిలబడింది, మిగిలిన పనులన్నీ పడిపోయాయి. పనలోంచి వచ్చేదేంటి? ధాన్యం. పనలోంచి వచ్చేదేంటి? గోధుమలు. పనలోంచి వచ్చేదేంటి? తిండి. మిగిలిన 11 కింద పడిపోయినప్పుడు వీళ్ళు తిండి లేకుండా కాళ్ళు పట్టుకున్నప్పుడు తిండి పెట్టేది నేనే. యోసేపు చేసింది అదా కాదా చెప్పండి? యోసేపు చేసింది అదే. కరువు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు తిండి కోసం పర్టికులర్గా వాళ్ళు వచ్చింది, బొచ్చి తీసుకొని వచ్చింది అంటే తెలుసా? మా దగ్గర బంగారం ఉంది, మా దగ్గర గుగ్గిలం ఉంది, మా దగ్గర సాంబ్రాణి ఉంది, మా దగ్గర రకరకాలైన వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ ఇస్తాం, మాకు కొంచెం తిండిస్తారా తినటానికి, మాకు తిండిస్తారా తినటానికి అని అడుక్కోవడానికి వచ్చాడు. ఆ పనొక్కటే నుంచోనుంది, ఆ పనొక్కటే నించోనుంది. కానీ అది దగ్గర 17 ఏళ్ల తర్వాత, 18 ఏళ్ల తర్వాత నిజమైన విషయం, 18 ఏళ్ల తర్వాత నిజమైన విషయం. ఆ కళ వచ్చినప్పటి నుంచి నియర్లీ 18 to 20 years పట్టింది అది నెరవేరటానికి. ఆ కళ నెరవేరేటంత వరకు కూడా నీకు చిత్రహింసలేగా, ఆ కళ నెరవేరేటంత వరకు కూడా ప్రజలు నిన్ను హేళన చేసేవాళ్ళేగా. 23వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నేను ఒక మాట అన్నా, నన్ను 4 నెలలు ఏపారు, 4 నెలలు ఏపారు. ప్రతి కనబడినాడు నా మీద ట్రోలింగ్ చేసి తిట్టాడు. ప్రతి కనబడినాడు, వాడికి విలువన్నా లేకపోయినా, వాక్యం తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కడు నన్ను తిట్టాడు. కానీ 5 నెలల నుంచి మారిపోయింది పరిస్థితి. కొంతమంది మాట్లాడటానికి దమ్ము లేక, సిగ్గు లేక నోరు మూసుకొని ఉంటే, కొంతమంది మాత్రం చెప్పగలిగారు, మేము తప్పుగా అనుకున్నాం,
కాదు ఇది, నిజమే అని. నేను ఇక్కడికి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను, చాలా సంవత్సరాల నుంచి ఒక మాట చెప్తున్నాను. నేనేదో ప్రవక్తనని చెప్పట్లా, ప్లీజ్. నేను ఒక పొలిటికల్ అబ్జర్వర్ని అంతే. ఐఎమ్ నాట్ ఎ ప్రాఫెట్. దేవుడు నాకు ప్రవచన వరం ఇవ్వలా. ప్రవచన వరం ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే ఉన్నారు, నేను కాదు. ఐఎమ్ నాట్ దాట్, నేను కాదు. ప్రవచన వరం ఉన్నవాళ్ళు మీరు నమ్ముతారా? ఎస్, ఐ విల్ బిలీవ్. దేవుని వాక్యానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఐ విల్ టేక్ ఇట్, నేను నమ్ముతాను. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచన వరానికి వ్యతిరేకని కాదు నేను. కానీ నేను చాలా స్పష్టంగా చెప్పిందంటే ఐ హ్యావ్ ఎ ఫీలింగ్, ఐ హ్యావ్ ఎ సెన్స్. దేవుడు నాకెందుకో ఈ విధమైనటువంటి తృష్ణ ఇస్తున్నాడు. భారతదేశం క్రైస్తవుల్ని హింసించే వాళ్ళలో నెంబర్ 1 దేశం అవుతుందని. నా సొంత మిత్రులు అన్నారు, 19వ స్థానం నుంచి 10వ స్థానం రావడానికి 12 ఏళ్ళు పట్టింది. 19వ స్థానం నుంచి 10వ స్థానం రావడానికి 19 ఏళ్ళు పట్టింది. అర్థమైందా? 1వ స్థానానికి వస్తుందేమో, ఇంకో 20 ఏళ్ళు పట్టుద్దేమో, ఇంకో 25 ఏళ్ళు పట్టుద్దేమో అని అన్నారు. అంత దూరం వెళ్తుందని నేను అనుకోవట్లేదు. 2025 చాలా డిసైడింగ్ మూమెంట్. నాకు ఎందుకు అనిపిస్తుంది 2025 చాలా డిసైడింగ్ మూమెంట్. మీకు తెలుసో లేదో, జనవరి 1st వీక్లో వచ్చినటువంటి చాలా విశ్లేషణలు దేని గురించో తెలుసా? ప్రపంచంలో ఉన్నట్లుండి అందరూ గమనించింది ఏంటంటే క్రైస్తవుల్ని అతి ఎక్కువ హింసించే దేశం నెంబర్ 1 భారతదేశం. ఏబిఎన్ వాడు అరగంట సేపు దాని మీద విశ్లేషణ చేశాడు. నెంబర్ 1 భారతదేశం. భారతదేశంలో ప్రతి గంట, రోజుకి 24 గంటలు ఉంటాయి, వారానికి 7 రోజులు ఉంటాయి, నెలకు 30-31 రోజులు ఉంటాయి, సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ప్రతి గంట భారతదేశంలో 4 క్రైస్తవుల్ని చంపుతున్నారు. చావట్లేదు, వాళ్ళు చంపుతున్నారు. అది విశ్లేషణ, అది అనాలిసిస్. ప్రతి పావు గంటకి ఒక వ్యక్తి చేస్తున్నాడు, క్రిస్టియన్ అని చెప్పుకొని చేస్తున్నాడు. దేవుడు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు అది నెరవేరక మునుపు ఇబ్బందులు చాలా ఉంటాయి. దాన్ని తట్టుకోగలిగే దమ్ముండాలా. వాక్యాన్ని చెప్పినప్పుడు వాక్యాన్ని నమ్మిన వ్యక్తి ఆ వాక్యం ఇక్కడ చెప్పినట్లు దేవుడు చెప్పిన ఏ మాటను నిరర్ధకము కానేరదు అని నువ్వు నమ్మితే స్టాండ్ దేర్ స్ట్రాంగ్, నిలబడి ఉండు. యోసేపు వాళ్ళ అన్నలు ఎగతాళి చేస్తూ ఉంటే, వాళ్ళ అన్నలు తిడతా ఉంటే సైలెంట్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు దాకా మనం యోసేపు గురించి ఏం నేర్చుకున్నాం? నెంబర్ 1 యథార్థవంతుడే, నిజమే చెప్పాడు, కానీ తన సహోదరులు ఇష్టపడలేదు, వాళ్ళ గురించి చెడు చెప్తున్నాడని. రెండోది, ఆయన ప్రియతమ కుమారుడే, తండ్రి తనకి విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ఇచ్చానని సహోదరులు తనని నెగిటివ్గా చూస్తూ ఉన్నారు. మూడోది, దేవుడు తనకిచ్చిన కళ, ఆ కళను వివరిస్తే, కళను ఏంటో చెప్తే వాళ్ళ అన్నలు అతన్ని హేట్ చేశారు, అతన్ని వ్యతిరేకిస్తారు. ఇక 4వది చూద్దాం, 9వ వచనం. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదమా అని అతనిని గద్దించను. అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. అయితే అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకము చేసుకొనను. ఇక్కడ మనకి కొన్ని అనుమానాలు ఉండొచ్చు. ఈ అనుమానాల్ని పండితులు వేరువేరుగా వివరించడానికి ప్రయత్నం చేశారు. అనుమానం నెంబర్ 1 ఏంటంటే, అప్పటికి రేచల్ చచ్చిపోయింది, ఈ కల వచ్చే టైంకి చచ్చిపోయింది ఆవిడ. మరి నీ తల్లి సాష్టాంగ పడాలా అని అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అనేది అంటది ఉంది. అయితే ఈయన ఏమన్నాడంటే, కలకి భావానికి ఆ విధంగా చెప్పుకుంటే వెళ్ళిపోయారు అనేది ఒక జవాబు. ఇంకో జవాబు ఏంటనంటే, ఈ రేచల్ వచ్చేటప్పుడు తనతో పాటు ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, బిల్హా. ఆమె ఇప్పుడు ఈయనకి తల్లిగా మారింది
అందుకనే ఆ తల్లి అనే పదం ఉపయోగించారు అని మరి కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడా దాన్ని పెద్దగా ఆలోచించద్దు, కానీ ఈ విషయాన్ని ఆలోచించండి. ఏం ఆలోచిస్తున్నాడంటే, మేమందరం కూడా నీ కాళ్ళు పట్టుకోవాలా, మేమందరం కూడా మీ కాళ్ళు పట్టుకోవాలా. ఏం మాటలవే? ఎలాగా అడుగుతున్నావు? అన్నలకి కోపం వచ్చింది దానికోసమే, తండ్రికి కోపం వచ్చింది కూడా దానికోసమే. ఈ 4 మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే, జోసెఫ్ని ప్రతి ఒక్కళ్ళు కూడా హేట్ చేసిన వాళ్ళే. ఎవ్రీబడి హేటెడ్ హిమ్. యేసు ప్రభు వారు కొత్త నిబంధనలోకి వచ్చేప్పుడు దీని నుంచి నేను నేర్చుకునేటువంటి పాఠం, మీలో ఎవరైనా నన్ను వెంబడించుకోరినట్లయితే మిమ్మల్ని మీరు కాదు అనుకొని, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని అన్నాడు. ఇది బోధ. యేసు ప్రభు వారు చేసింది బోధ. యోసేపు జీవితంలో ఉన్నది కథనం. అక్కడ జరిగిందే ఇక్కడ ఒక బోధ అయ్యింది. ఒకవేళ బోధ నీకు అర్థం కావట్లేదా, లైఫ్ చూసి అర్థం చేసుకో. బోధ నీకు అర్థం కావట్లేదా, లైఫ్ చూసి అర్థం చేసుకో. మీలో చాలామంది యేసు ప్రభుని అనుకరించడానికి, లేకపోతే యేసు ప్రభుకి లోబడటానికి, యేసు ప్రభు యొక్క శిష్యులుగా మారటానికి నెంబర్ 1 సమస్య ఏంటి తెలుసా? మీ చుట్టూ ఉన్నవాళ్ళే. మీ చుట్టూ ఉన్నవాళ్ళే. మీ చుట్టూ ఉన్నవాళ్ళే మీకు ఇబ్బంది కలిగిస్తారు. నేను ఒకసారి ఒక మీటింగ్లో ఆల్టర్ కాల్ ఇచ్చాను. ఆల్టర్ కాల్ ఇస్తే ఇలాగే ఎదురుగా ఒక పాప కూర్చుంది. ఆ పాప చాలా ఇంటెన్స్గా వాక్యం వింటా ఉన్నది. ఆల్టర్ కాల్ ఇచ్చాను. అమ్మాయి ఏడుస్తుంది కూడా వాక్యం చెప్తున్నప్పుడు. ఎందుకు ఏడుస్తుందో కూడా నాకు తెలియదు. సో నేను ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు న్యాచురల్గా నాకున్నటువంటి కోరిక, తర్వాత అబ్జర్వ్ చేసింది, గమనించిన దాన్ని బట్టి నాకున్నటువంటి ఫీలింగ్ ఏంటంటే, ఈ అమ్మాయి లేచి నుంచి ఉండదని. లేవలా ఆమె చేతులు ఇలా నడుపుకుంటా ఉంది, కూర్చొని ఉంది, అటు ఇటు కదిలిపోతూ ఉంది. నేను ఆల్టర్ కాల్ ఇచ్చాను, టైం అయిపోతుంది, ప్రార్థన చేశాను, ముందుకు రమ్మన్నాను. వచ్చేసారు చాలామంది ముందుకి. ప్రార్థన చేశాను, వెళ్ళిపోయిన పాప అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది. నాకెందుకో వెళ్ళిపోతున్నప్పుడు జస్ట్ అనిపించింది, ఆ పాప భుజం మీద ఇలా చేయి తట్టాను. గట్టిగా ఏడుస్తుంది. ఏం పాప, ఎందుకు ఏడుస్తున్నావు? నా నంబర్ తీసుకో, కాల్ చేయి అని అన్నా. కాల్ చేసింది ఆ రోజు రాత్రి. నేను ఆ రోజు రాత్రి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. ఏంటి పాప, ఎందుకు ఏడుస్తున్నావు అంటానంటే, అంకుల్ నాకు లెగవాలని ఉంది, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు చూసి లేకపోతే అవట్లేదు. ఏమ్మా, ఏంటి ప్రాబ్లం? చెప్పలేను అంకుల్. ఎందుకని లెగలేవు? నా బతుకు అలాంటిది అంకుల్, నేను లెగిస్తే చాలా విచిత్రంగా చూస్తారు. ఇంకా చాలా విచిత్రంగా చూస్తారు. నేను అది తట్టుకోలేను, ఆ చూపుని తట్టుకోలేను నేను. ఐ కాంట్ ఈవెన్ లుక్ ఎట్ దర్ ఐస్. తన్ని దేవుడి దగ్గరికి రానివ్వకుండా చేసింది చుట్టూ ఉన్నవాళ్ళే. మై ఫ్రెండ్స్, ఇక్కడ 2 మాటలు చెప్పదలుచుకుంటున్నాను. 2 మాటలు. ఈ రెండిట్లో ఏదో పాత్ర నువ్వు పోషిస్తూ ఉండొచ్చు. నెంబర్ 1, నీ ఇరుగు పొరుగు వారిని బట్టి నువ్వు దేవుడి దగ్గర రావట్లేదా? యూ క్యాన్ లెర్న్ ఎ లెసన్. నిన్ను బట్టి ఇంకెవరైనా యేసు ప్రభు దగ్గర రాకుండా ఆగిపోతున్నారా? నిన్ను బట్టి ఇంకెవరైనా యేసు ప్రభు దగ్గర రావడానికి ఆగిపోతున్నారా? వెరీ సీరియస్లీ యూ హ్యావ్ టు థింక్, వెరీ సీరియస్లీ. ఎస్ మై ఫ్రెండ్స్, యేసు ప్రభు దగ్గరకు రావటం అనేది ఈ లోకంలో శ్రమలను కొని తెచ్చుకోవటం, కోరుకోవటం, ఇష్టపడటం. అలాంటప్పుడు ఆ బాటలో వెళ్తున్నటువంటి వాళ్ళు, ఆ విధమైనటువంటి జీవిత విధానం గ్రహించినటువంటి వాళ్ళు తోటి విశ్వాసులకి సహాయం చేయబద్దులం. అదే సంఘం చేయాల్సినటువంటి పని. సంఘం అంటే ఏంటి అని అంటారేమో. సంఘం అంటే ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్ మరొక క్యాన్సర్ పేషెంట్కి క్యాన్సర్ని ఏ విధంగా తట్టుకుంటూ ఉన్నది నేర్పించడమే సంఘం. ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంకో క్యాన్సర్ పేషెంట్కి తనకు వస్తున్నటువంటి బాధల్ని ఎలా తట్టుకుంటున్నారో చెప్పి వాళ్ళని ప్రోత్సహించడమే. ఏంటి సార్ అలాంటి ఉదాహరణ ఇచ్చారంటే, ఎస్, అలాంటి ఉదాహరణ ఇస్తాను నేను, మీకు అలాగే అర్థమవుతుంది. దేవుని యొక్క బిడ్డగా జీవిస్తున్నప్పుడు వచ్చేటువంటి శోధనలు, శ్రమలు, కష్టాలు ఎలా ఉంటాయో పుస్తకాలు చదివితే తెలీదు. ప్రసంగాలు వింటే అర్థం కాదు, అనుభవిస్తే తెలుస్తుంది.
ఆ అనుభవం గుండా వెళ్ళిన వ్యక్తి ఇంకో వ్యక్తి పడుతున్నటువంటి బాధలు చూసినప్పుడు నీకు ఎలా జరుగుతుందా, నీకు ఎలా అనిపిస్తుందా, నిన్ను ఈ విధంగా అన్నారా, నీకు ఎలాంటి పోరాటం కలిగిందా, నీకు ఎలాంటి ఆలోచన, అవును నాకు కూడా అలాగే అయ్యింది, అవునా అవునా, ఎస్, నో ప్రాబ్లం, దా వచ్చాయి నువ్వు కరెక్ట్ రూట్లోనే ఉన్నావు, దా వచ్చాయి, కరెక్ట్ రూటే నీది. దేవుడు మనకి బోధించాడు, పరిశుద్ధాత్మని మన హృదయంలో పెట్టాడు, కానీ చుట్టూ విశ్వాసును కూడా పెట్టాడు. మనం ఎంత శక్తివంతులం అంటే, ఈ మాట ఉపయోగిస్తున్నాను నన్ను తప్ప అర్థం చేసుకోవద్దు, ఎంత శక్తివంతులం అంటే లోనున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఎంత ధైర్యం ఇచ్చినా పక్కనున్నటువంటి అన్నటువంటి ఒక్క మాటతో ఆ ధైర్యాన్ని కోల్పోయేటువంటి దుర్మార్గులు ఉన్నారు. అందుకనే సంఘం అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించింది. ఒకప్పుడు సంఘం చాలా త్వరితగతిలో వ్యాప్తి చెందిందే, ఒకప్పుడు సంఘం చాలా త్వరితగతిలో విశ్రమించిందే. మరి ఇప్పుడు ఆ విధంగా ఎందుకు అవ్వట్లేదు? అప్పట్లో ఈ మైకులు లేవే, గొట్టాలు ఉండే, అప్పుడు ఇంత హడావిడి లేదే, వాళ్ళు పందిరి కింద కూర్చునేవాళ్ళు, అప్పుడు వెహికల్స్ లేవే, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, అప్పుడు పలావులు బిర్యానీలు పెట్టలేదే, సాంబార్ అన్నం పెట్టారు. కానీ అప్పుడు సంఘం బాగా విస్తృతంగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు ఇన్ని వసతులు ఉంటే కూడా ఎన్ని సంవత్సరాలైనా మీ దిక్కుమాల మొహాలే నాకు కనబడేది. నేను తిడతా, తిట్టడానికి నా హక్కు ఉంది. ఎందుకో తెలుసా? ప్రతిసారి మీ దగ్గరకు వచ్చి అరుస్తున్నాను నేను, ప్రతిసారి నా గుండె చింపుకొని మీతో మాట్లాడుతున్నాను నేను. ఫలం కోరడం తప్ప, అది కనబడినప్పుడు బాధను వ్యక్తం చేయడం తప్ప ఎందుకు ఎదగట్లేదు? హిడెన్ కష్టాల గురించి భయపడి పక్కకి వెళ్ళిపోతున్నామేమో అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. తిమోతి కెల్లర్ అనేటువంటి ఆయన ఒక మాట చెప్పాడు, అది నాకు బాగా అనిపించింది. ద బైబిల్ పర్పస్ ఈజ్ నాట్ సో మచ్ టు షో హౌ టు లివ్ గుడ్ లైఫ్స్. బైబిల్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం మంచి జీవితం ఎలా జీవించాలి అని కాదనంట. ద బైబిల్ పర్పస్ ఈస్ టు షో యూ హౌ గ్రేస్, దట్ ఈస్ గాడ్స్ గ్రేస్, బ్రేక్స్ ఇన్ టు యువర్ లైఫ్ అగెయిన్స్ట్ యువర్ సిచ్యువేషన్. బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీ పరిస్థితులకు అతీతంగా, నీ పరిస్థితులకి వేరుగా దేవుని యొక్క కృప నీ జీవితంలోకి ఏ విధంగా చొచ్చుకు రాగలదో వివరించేదే బైబిల్. మంచిగా ఏ విధంగా చెప్పాలో అనేది మతం. నీ జీవితం మంచిగా లేదా, దేవుని కృపను ఆశ్రయించు. నా జీవితంలో కృప వస్తుందే, నా లెవెల్ నా స్థాయికి వస్తుందా? వస్తుందే. నీ స్థితిగతుల్లోకి వస్తుంది. ఆ విధంగా వివరించగలిగేది బైబిల్. మొదటి దానికే చాలా ఎక్కువ టైం అయిపోయింది, తర్వాత రెండు చాలా క్విక్గా చెప్పేస్తాను. మొదటిది ద హిడెన్ ప్రాబ్లమ్స్, దాగి ఉన్నటువంటి కష్టాలు. రెండోది ద హిడెన్ గాడ్స్ పర్పసెస్, దేవుని యొక్క కాపుదలలు, ఉద్దేశాలు. దేవుడు కష్టాల మధ్యన మనతో పనిచేసేటువంటి విధానం చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. కష్టాలు లేనప్పుడు దేవుణ్ణి అనుభవించే కంటే కష్టాల మధ్యన దేవుణ్ణి అనుభవించడం చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అని అంటే కనుక, యోసేపుని వాళ్ళ అన్నోళ్ళు దాంట్లో పడేశారు, బట్టలు ఒలిచి, చాలా స్పష్టంగా ఉపయోగించిన పదం ఏంటంటే ఒలిచి, బట్టలన్నీ ఒలిచేశారా అని అంటారే. ఆయనకున్నటువంటి ఆ వస్త్రాన్ని ఒలిచి, బహుశా ఆయన్ని ఆ గుంటలో పడేసినప్పుడు ఒంటి మీద బట్టలు లేవేమో, నాకు తెలియదు, ఏమో ఆడ పడేశారు. తమ్ముడు తీసుకొచ్చినటువంటి టిఫిన్ క్యారియర్ ఓపెన్ చేసి తింటా ఉంటే బహుశా వాళ్ళు అరుచుకుంటున్నారు, రే నాకు కొంచెం పచ్చడిరా, రే కొంచెం అప్పుడేవరా, రే వడియాలు బాగున్నాయి ఒకటి పెట్టి ఇక్కడ, రే అమ్మ ఉప్పు చేప చేసిందిరా చాలా బాగుంది అని అంటా ఉంటే, ఆ టిఫిన్ తీసుకొచ్చినటువంటి తమ్ముడు గుంటలో పడి ఏడుస్తుంటే, అన్నయ్య
ఈ అధ్యాయంలో 21 సార్లు సహోదరుడు అనే మాట కనబడుతుంది. 21 టైమ్స్. ఎక్కడైతే సహవాసం ఉండాలో అది లేదు. ఎవరైతే నిన్ను ఆదుకోవాలో వాళ్ళు లేరు. ఎవరైతే నిన్ను హత్తుకోవాలో వాళ్ళు లేరు. సొంత అన్నలు గుంటలో పడేసి నువ్వు తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని తింటా ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. అయితే దేవుడు ఎందుకు దాన్ని అనుమతించాడు? దేవుడు ఎందుకు అనుమతించాడు? దీంట్లోంచే నేను 2వ పాయింట్ తీసుకురాదలుచుకున్నాను. ఏంటి తెలుసా? ఎస్, నీకు అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి, నీకు అర్థం కాని స్థితిగతులు ఉన్నాయి, కానీ దేవుడు మౌనంగా లేడు. గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. దేవుడు పదాలు కనబడకపోవచ్చు, స్వరం వినబడకపోవచ్చు, దేవుడికి సంబంధించినటువంటి దాఖలాలు ఏమీ నీకు తెలియకపోవచ్చు, బట్ గాడ్ ఈజ్ వర్కింగ్. గాడ్ ఈజ్ వర్కింగ్. దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడికంటూ ఒక ప్రణాళిక ఉన్నది. గాడ్ హ్యాస్ ఎ పర్పస్, ఒక ప్లాన్ ఉన్నది. నీకు సమస్యలు ఉన్నాయి, నీకు కష్టాలు ఉన్నాయి. ఆ సమస్యల మధ్యన, కష్టాల మధ్యన దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన నువ్వు ఇంకా బతుకున్నావంటే దేవుడు కనబడకుండా నీ జీవితంలో చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. మేబీ మీలో కొంతమంది సాక్ష్యం చెప్పండి అని అంటే నీకు తెలిసి దేవుడు కాపాడిన 1-2 సన్నివేశాలు చెప్తావు, అంతే. 1-2 సన్నివేశాలు. కానీ నీకు తెలియకుండా దేవుడు నిన్ను కాపాడిన సన్నివేశాలు చచ్చి పరలోకంలోకి వెళ్ళేదాకా నీకు తెలియదు. అప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్నిసార్లు నేను పోవాల్సిందా, ఇన్నిసార్లు నేను చచ్చిపోవాల్సిందా, ఇన్నిసార్లు నేను తగలబడిపోవాల్సిందా? ఎస్, అన్నిసార్లు నేను కాపాడాను. ఫుట్ ప్రింట్స్ అని ఒక పెయింటింగ్ ఉంటుంది. అది పెయింటింగ్ పేరు, అది ఫుట్ ప్రింట్స్ అని. మన క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో అమ్ముతూ ఉంటారు. దాంట్లో ఏమీ లేదు. ఒక పెద్ద ఆయన ఉంటాడు, కాళ్ళు మాత్రం కనబడితే. ఓ చిన్న బాబు ఉంటాడు, ఆ చిన్న బాబుని పెద్ద ఆయన పట్టుకొని ఉంటాడు. ఒక సముద్ర తీరాన వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళిద్దరి యొక్క కాళ్ళ అచ్చులు ఉంటాయి, అంతే. అంతే, ఇంకేముండదు అక్కడ. ఫుట్ ప్రింట్స్ అనేది ఉంటుంది, అంతే. ఫుట్ ప్రింట్స్, కాళ్ళ అచ్చులని. అయితే అక్కడ చిన్న రైటప్ ఉంటుంది. ఆ రైటప్లో కొడుకు తండ్రి వైపు చూస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. కొడుకు తండ్రి చాలా దూరం నడిచిన తర్వాత కొడుకు ఎందుకో వెనక్కి తిరిగి చూశాడంట. డాడీ అన్నాడంట. ఏంట్రా బాబు అంటే, డాడీ మన ఇద్దరం నడుస్తున్నాం కదా. అవునరా. ఈ కాళ్ళచ్చులు నీ కదా. అవునరా. ఈ కాళ్ళచ్చులు నావి కదా. అవునరా. డాడీ కొంచెం వెనక్కి చూడండి. చూశాను. మీరు అక్కడ చూస్తున్నారా? చూశాను రా. డాడీ కొంచెం వెనక్కే చూస్తున్నాను. డాడీ అక్కడ 4 కాళ్ళు లేవు, 2 ఉన్నాయి. అవునరా. డాడీ ఆ 2 కాళ్ళ అచ్చులు నేను నడిచే చోట ఉన్నాయి, నువ్వు నడిచే చోట లేవు. అవునరా. డాడీ ఆ టైంలోనే పెద్ద ఆలోచింది. అవునరా. ఆ టైంలోనే డాడీ అని అరిచా. అవునరా. అప్పుడు నువ్వేమైపోయావు డాడీ? అప్పుడు నువ్వేమైపోయావు డాడీ? నీ కాళ్ళు అచ్చలు కనబడట్లా. బాబు కొంచెం జాగ్రత్త చూడరా. ఏంటి చూసేదే? జాగ్రత్త చూడరా. ఆ కాళ్ళు అచ్చలు నీకావు, నాయి. మరి నాయమని నువ్వు అరుస్తున్నావని నేను నిన్ను ఎత్తుకున్నాను. ఐ క్యారీడ్ యూ. నేను నడిపించాను రా. నేను తీసుకెళ్ళాను. నేను అలాంటి సందర్భాలు మన జీవితంలో ఎన్ని కనబడతాయో. నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఇమోషనల్. దీన్ని ఉద్రేకపూరితంగా కొన్ని ఉదాహరణలు చెప్పి నేను మీ యొక్క భావోద్రేకాలని రెచ్చగొట్టాలని నేను అనుకోవట్లేదు. ఐ వాంట్ టు టేక్ దిస్ ఇన్ ఎ వెరీ వెరీ సింపుల్ వే. సీరియస్గా ఆలోచించండి. మీ వయసు ఎంతో నాకు తెలీదు, మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు దాకా మీరు బతుకున్నారంటే దేవుడు కాపుదల లేకపోతే ఇది సాధ్యమై ఉండేది కాదు. మీరు గుర్తించకపోవచ్చు, మీ కంటికి కనబడకపోవచ్చు, మీ ఊహకు అందకపోవచ్చు, మీ 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 యొక్క దర్శనానికి అది అందుబాటులో లేకపోయి ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ గాడ్ ప్రొటెక్టెడ్ యూ. దేవుడు మిమ్మల్ని కాపాడాడు. మన యొక్క జీవితంలో 2 అయిపోయినాయి ఇప్పటికీ. ఒకటికి దాగి ఉన్న కష్టాలు, దాగి ఉన్నటువంటి కాపుదలు. దేవుడు అన్నీ బాగున్నప్పుడు వాడుకోవటం పెద్ద విషయం కాదు. దేవుడు యాక్సిడెంట్లను వాడుకోవటమే చాలా విచిత్రంగా ఉంటుంది. గాడ్ యూజెస్ యాక్సిడెంట్స్ టు మేక్ థింగ్స్ రైట్. దేవుడు మన జీవితంలో
వచ్చేటువంటి ప్రమాదాలు అవి ప్రమాదమే, అబ్సల్యూట్లీ యాక్సిడెంటే. కానీ ఆ యాక్సిడెంట్ దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడంటే మన జీవితంలో పెద్ద ఇన్సిడెంట్ చేయటానికి. గాడ్ allows accident into our life to make our life a great incident. What a beautiful thing it is. నీ జీవితంలో యాక్సిడెంట్స్ ఉన్నాయేమో, అది జరగకుండా ఉండాల్సింది, అలా అవ్వకుండా ఉండాల్సింది, ఓకే అయిపోయింది. బట్ గాడ్ యు అలౌడ్ ఇట్. వాట్ ఫర్? దేవా నువ్వు అది అనుమతి ఇచ్చావు. దాని నుంచి నేను నేర్చుకోగలిగింది అంటే, నా లైఫ్ని నేను అప్పుడప్పుడు షేర్ చేస్తున్నప్పుడు, మొన్న సికింద్రాబాద్ సిఎస్ఐ చర్చ్ రివైవల్ మీటింగ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఐ వాళ్ళు రివైవల్ మీటింగ్స్ పెట్టరు, అసలు ఎప్పుడు పెట్టరు వాళ్ళు. ఒకవేళ పెట్టినా ఓ పూట పెడతారు, ఒకవేళ పెట్టినా చర్చిలో పెడతారు, ఒకవేళ పెట్టినా ఆ చర్చిలో తప్పించి ఎవరికి తెలియనివారు. నేను సిఎస్ఐ వాడిని, అందుకే నేను చెప్తున్నాను. కానీ వాళ్ళు బయట పెట్టారు, 3 రోజులు పెట్టారు, పెద్ద పెద్ద పోస్టర్లు తగిలిచ్చారు, అందరినీ రమ్మని చెప్పారు. వాళ్ళ చర్చిలో వాళ్ళకంటే ఎక్కువ మంది కోసం పెట్టారు కాబట్టి కుర్చీలు ఎక్కువ వేశారు, బయట వేశారు. నా సాక్ష్యం పంచుకోవడానికి నాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ పంచుకోవాల్సి వచ్చింది. పంచుకొని ఇంటికి వచ్చి కూర్చొని, రూమ్లోకి వచ్చి కూర్చొని, ప్రభా ఐ somehow feel very bad to tell what happened to me in my life. నేను ఒక స్ట్రిప్ డాన్సర్ని అని చెప్పుకోవడం నాకు చాలా అసహ్యంగా ఉంటుంది. ఐ డోంట్ నో హౌ పీపుల్ విల్ థింక్ అబౌట్ మీ. ఎలా ఆలోచిస్తారు నాకు తెలీదు. ఒకవేళ నా కూతుర్లు ఉంటే, నా భార్య అక్కడ కూర్చొని ఉంటే, ఐ డోంట్ నో హౌ దే ఫీల్. I feel very bad. I cannot throw it off. తను నేను కాదనలేను అని బాధపడతా ఉంటే ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అప్పుడు I had a long talk, 46 minutes talk. 46 నిమిషాల తర్వాత ఆమెకున్నటువంటి సమస్య, ఆమె ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితి, ఆమెను ఇది కదా నీ ప్రాబ్లం అని చెప్పాను. ఒక 25 మినిట్స్ తర్వాత ఆమె ఏడవటం మొదలుపెట్టింది. 46 మినిట్స్ తర్వాత ప్రార్థన చేసింది. చివరిలో అడిగాను, నా ఫోన్ నెంబర్ ఎలా సంపాదించావు అన్నా. ఆర్గనైజర్స్ని బతిలాడి నీ ఫోన్ నెంబర్ సంపాదించావు, నాకెందుకు కాల్ చేయాలనిపించింది అని అన్నా. డూ యు నో వాట్ షీ సెడ్? నీ సాక్ష్యం, నీ గతం, నేను నీతో మాట్లాడటానికి సరిపోతాననిపించింది. నువ్వు మంచోడు అని చెప్పినట్లయితే, ఇలాంటి దిక్కుమాలిన జీవితం గురించి నీ జీవితంలో ఉన్నదని చెప్పకపోతే ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ. చాలామంది పాస్టర్లు తెలుసు, వాళ్ళు ఎవరితో చెప్పడానికి ఇష్టపడలేదంటే నేను వాళ్ళతో చెప్తే ఏమనుకుంటారో అనుకున్నాను. కానీ నీ జీవితం అక్కడి నుంచి వచ్చింది కదా, అందుకు చెప్తున్నాను. నేను ఐఎమ్ ఎ డ్రగ్ అడిక్ట్. హడ్సన్ టైలర్ అమెరికాలో బాన్స్లే అనేటువంటి ఊర్లో ఒక చర్చ్ నుంచి వచ్చాడు. ఆ చర్చ్ వాళ్ళు నన్ను పిలిచారు మొన్న ఇంగ్లాండ్ దేశంలో. చిన్న చర్చ్, అది చాలా చిన్న చర్చ్. అయితే ఒకరోజు పాస్టర్ గారు ఏమన్నారంటే, ఎడ్వర్డ్ రేపు మార్నింగ్ ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెడతాం, లంచ్తో క్లోజ్ చేస్తాం. ఆ మీటింగ్కి ఒక 40-45 మంది వస్తారు. ఆ మీటింగ్లో నువ్వు కొద్దిసేపు మాట్లాడాలి, ఎంతసేపు నాకు తెలీదు కానీ నువ్వు మాట్లాడాలి అని అన్నారు. సరే అంటే అని అన్నా. ఏంటనంటే ఈ 40-50 మంది ఎవరు అంటే, బాన్స్లే ఊర్లో రోడ్ల మీద వీధుల్లో డ్రగ్స్కి అలవాటు పడుండేటువంటి పిల్లలు. వాళ్ళని తీసుకొస్తాం. డ్రగ్ వేసుకొని ఉంటారు రోజంతా, వాళ్ళని తీసుకొస్తాం. వాళ్ళు వస్తారంట ప్రతి వారం ఒకసారి, ఎందుకంటే వీళ్ళు ఫుడ్ పెట్టి పంపిస్తారు కాబట్టి, ట్యాబ్లెట్లు ఇచ్చి పంపిస్తారు కాబట్టి. వచ్చారు ఆ రోజు, కానీ ఆ రోజు డ్రగ్ తీసుకోకుండా వచ్చారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా అలాగే వస్తారంట. వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకుంటా ఉంటే భలే ఉంది. మై నేమ్ ఈస్ జేమ్స్, ఐఎమ్ ఏ కొకైన్ ఎడిక్ట్. ఐఎమ్ రూత్, ఐఎమ్ ఏ LSD ఎడిక్ట్. ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేరు ప్రతిదీ క్రైస్తవ పేరే. ఆ పేరు తర్వాత నేను ఈ మాదక ద్రవ్యానికి బానిస, ఇలా వరుసగా 46 మంది చెప్పారు. లాస్ట్గా నాకు మైక్ వచ్చింది. నేను మైక్ తీసుకొని అప్పుడు అన్నాను, ఐఎమ్ ఎడ్వర్డ్, ఐఎమ్ ఎ బ్రౌన్ షుగర్ ఎక్స్ అడిక్ట్. నా ఇంట్రడక్షన్ అది. వాళ్ళ కళ్ళు చూశాను నేను. వాళ్ళు
అందరూ ఇలా కూర్చున్న వాళ్ళు ఇలా ఎత్తి ఇలా చూశారు. నేను ఆ తర్వాత మాట్లాడుతూ మొదలు పెడితే 22 నిమిషాలు కదలకుండా విన్నారు. పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా, మా లైఫ్లో ఎప్పుడు 6 నిమిషాలు దాటి వెళ్తా మాట్లాడలేదన్నాడు ఆయన. నేను ఎందుకు మాట్లాడగలిగాను తెలుసా? బికాజ్ ఐ వాజ్ అన్ ఎక్స్ అడిక్ట్. నేను గతములో అదే స్థితిలో ఉన్న వ్యక్తిని. ఐ వాజ్ ఏబుల్ టు టాక్ టు దెమ్. నేను మాట్లాడగలిగాను. 2 వ్యక్తులు ఆ రోజు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మేము మానేస్తాం ఈ రోజు నుంచి అన్నారు. అది చాలు నాకు, అది చాలు నాకు. నా జీవితం మాదక ద్రవ్యాల మధ్యన నడుస్తున్నటువంటి ఆ నేపథ్యంలో దేవుడు కంటికి కనబడకుండా నా జీవితంలో కలిగించినటువంటి ప్రమాదాలే కానీ, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులే కానీ ఎందుకు కలిగించాడంటే ఇట్స్ ఫర్ ఎ పర్పస్. ఒక ఉద్దేశంతో దేవుడు భద్రపరుచుకుంటూ వచ్చాడు. నౌ ఐఎమ్ కమింగ్ టు ది లాస్ట్ పాయింట్. చివరి దాంట్లోకి మనం వద్దాం. సో మొదట కష్టాలు ఉంటాయి మనకి, రెండోది కాపుదల ఉంటుంది, లేకపోతే దేవుడి యొక్క ఉంటుంది, మూడోది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప చాలా విచిత్రమైంది. వీ కెనాట్ అండర్స్టాండ్ గాడ్స్ గ్రేస్. ఎందుకో తెలుసా? మీకు స్టోరీ అక్కడ ఏం జరిగిందో మీకు చెప్తాం. వీళ్ళు హెబ్రోన్ లోయలో ఉన్నారు. ఎవరు? యాకోబు వీళ్ళంతా హెబ్రోన్ లోయలో ఉన్నారు. మీకు స్టోరీలాగా చెప్తున్నాను, ఆ అధ్యాయంలో ఉన్నది. ఉంటే వీళ్ళు అన్నోళ్ళు ఎవరు? రూబెను, యోదా, లేవి వీళ్ళంతా ఉంటారే, వాళ్ళు మందని తీసుకొని షెకెంకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? షెకెంకి వెళ్ళారు. షెకెంలో ఒక మంచి పని జరిగింది, షెకెంలో ఒక దౌర్భాగ్యమైన పని కూడా జరిగింది. షెకెంలో జరిగినటువంటి గొప్ప పని ఏంటంటే, వీళ్ళ తాతగారు మొట్టమొదటిసారిగా ఒక బలిపీఠం కట్టి యెహోవా నామాన్ని ప్రకటించి ఆరాధన చేసినటువంటి ప్రాంతం అది. గుడ్. ఇక్కడ ఒక దరిద్రమైన పని కూడా జరిగింది. ఏం దరిద్రమైన పని చేసిందంటే, వాళ్ళ సిస్టర్ని రేప్ చేస్తే ఒకడు, వీళ్ళెళ్ళి మగోళ్ళంతా చాలామంది మగోళ్ళని చంపేసింది షెకెంలోనే. ఎవడైనా ఆ ఊరు వెళ్తే ఆ ఊరి దగ్గరికి వెళ్తారండి ఎవరైనా? ఎందుకు వెళ్ళారో తెలియదు. ఎవరు? అన్నలు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్తారని యాకోబుకి తెలుసు. మీ అన్నలు షెకెం దగ్గరికి వెళ్ళారా, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకొని రా అని అన్నారు. వీళ్ళున్నటువంటి హెబ్రోన్ ప్రాంతం నుంచి షెకెం దగ్గరికి 48 నుంచి 52 కిలోమీటర్లు, అంటే సుమారు ఒక 4 రోజులు పట్టున్నట్టు ప్రయాణం అక్కడికి వెళ్ళటానికి. అక్కడికి వెళ్ళారు, 4 రోజులు పట్టింది. అయితే అక్కడికి వెళ్ళి ఎత్తుతున్నాడు మనోడు. ఎవరు? యోసేపు. ఒక పనోడు. అసలు దేవుడు ప్రణాళికలు ఎలా ఉంటాయి చూడండి. అప్పుడు ఒక పనోడు, ఒక అతను కనబడి, ఆడి పేరేంటో మనకు తెలియదు. ఆడి పేరేంటి తెలియదు. ఏమెత్తుతున్నావు అని అంటే, మా బ్రదర్స్ ఉండాలి. ఇది మొత్తానికి 10 మందో ఎంతమంది ఉన్నారని. అవును, వాళ్ళు ఇక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉండాలి, మాది హెబ్రోన్ వ్యాలీ, అక్కడి నుంచి వచ్చామంటే. అవునా? వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానంటే. ఏమని మాట్లాడారు? అరే డోతాం వెళ్దాంరా అని అన్నారు. అవునా? మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 24 కిలోమీటర్లు వెళ్ళాడు. డోతాన్ అంటే ఇంకో 2 రోజులు ప్రయాణం వెళ్ళాడు. డోతాన్ వెళ్ళాడు. అక్కడ మనోడిని చూసి ఆయన గుంటలో పడేసి చంపేద్దాం అని అనుకున్నారు. వదిలేసి అక్కడ చాలా మతలబులు జరిగినాయి. వీడిని రక్తంతో చంపకూడదు, నీళ్లు దొరకకుండా చంపేయాలనుకున్నారు. ఏంటి విచిత్రమైన డైలాగులు వేశారు. అయితే ఆ విధంగా చంపకుండా రూబెన్ని వాడాడు. ఆ దేవుని కృప. ఆ తర్వాత ఇష్మాయిలీలు వస్తూ ఉంటే వీళ్ళకి అమ్మేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చింది యోధా. అది దేవుని యొక్క కృప. అతన్ని ఆ ఇష్మాయిలీలకి అమ్మేసి పంపించేశారు. అది దేవుని యొక్క కృప. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను చూడండి. మానవులకు వచ్చేటువంటి ప్రశ్న నాకు కూడా వస్తుంది, మీకు కూడా వస్తుంది, రానివ్వండి. ఏంటనంటే, అదే డోతాన్లో జాగ్రత్తవనండి, అదే ఊర్లో అదో చిన్న గ్రామం ఇది జరిగినప్పుడు 1000 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత ఒక పట్టణం అయిపోయింది. యోసేపు విషయం జరిగినప్పుడు ఒక చిన్న గ్రామం 1000 సంవత్సరాల తర్వాత ఒక పట్టణం అయిపోయింది. 1000 సంవత్సరాల తర్వాత ఆ పట్టణంలో దేవునికి సంబంధించినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. అదే ఊర్లో, డోతాన్ అదే ఊర్లో. ఆ ఎలీషాని చంపడానికని రాజుగారు సైన్యాన్ని పంపించాడు. మనోడు నిశ్చింతగా కూర్చొని ఇడ్లీ సాంబార్ వేసుకొని తింటున్నాడు. ఎవరో? ఎలీషా. పక్కన పనోడు ఉన్నాడు, ఇడ్లీలు తెచ్చినాడు. ఆడి పేరు గెహాజీ.
వాడంటాడు, సార్ మీకు ఎలా తినబుద్ధి అవుతుంది సార్ ఇడ్లీ సాంబారు, చుట్టూ అంతమంది సైనికులు ఉంటే, చుట్టూ అంతమంది గన్నులు పట్టుకొని ఉంటే మీకేం భయం వేయట్లేదా అని అంటే, మనోడు ఇడ్లీ తింటే, ఏంట్రా ఏంటి నీ బాధ ఏంటి, కొంచెం నీళ్ళు తాగే, ప్రభా ఇటు కళ్ళు తెరు ప్రభా. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఇటు కళ్ళు తెరు. అప్పుడు కళ్ళు తెరిస్తే గెహాజీ కనబడింది ఏంటి తెలుసా? అగ్ని రథాలు. ఒకవేళ నువ్వు ఎలీషాగా ఉంటావా యోసేపుగా ఉంటావంటే మనలో ప్రతి వాళ్ళు ఏమంటుంది తెలుసా? సార్ ఎలీషాగా ఉంటాను సార్, ఎలీషా. మీకు విషయం తెలుసా? మిమ్మల్ని ఎలీషాకి తప్పించిన విధానంగా తప్పించడం అనేది చాలా సులభం, కానీ యోసేపు అనుభవం గుండా మిమ్మల్ని తీసుకెళ్ళటమే చాలా కష్టం. ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడు, ఏమన్నా తెలుసా? దేవుడు ఒక విశ్వాసిని, జాగ్రత్తమనండి, దేవుడు ఒక విశ్వాసిని నీటిపై నడిపించడం చాలా సులభం అంట. దేవుడు ఒక విశ్వాసిని నీటిపై నడిపించడం చాలా సులభం అంట. మరి ఏంటి కష్టం అంటే, మామూలు రోడ్డు మీద నడిపించడమే కష్టం అంట. ఏమంటావేమో, నీటి మీద నడిచేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడి వైపు చూస్తూ నడుస్తావు, పడిపోతావేమో భయంతో. రోడ్డు మీద నడిచినప్పుడు దిక్కుమాలిన బతుకుంటుంది, మనకి దిక్కు తెన్ను లేకుండా నడుస్తాం, పోతాం. మనం పడిపోయేది అన్నీ బాగున్నప్పుడే, కష్టాల్లో ఒళ్ళు దగ్గర పట్టుకొని బతుకుతాం. యోసేపుని కష్టాల గుండా వెళ్ళనిచ్చాడు, దేవుడి కృపలో తన్ని భద్రపరుస్తూ ఉన్నాడు, దేవుని కృపను అనుభవిస్తూ ఆయన మొదలుపెట్టాడు. చివరిదాకా దేవునితోనే ఉండటానికి ఇష్టపడ్డాడు. అయితే జాగ్రత్త అండి, కొన్ని స్టేట్మెంట్లు కష్టంగా అనిపిస్తుంది. దేవుడు యోసేపుని రక్షించాడా లేదా? దేవుడు ఎలీషాని రక్షించాడా లేదా? దేవుడు ఎలీషాని రక్షించాడు భౌతికంగా, దేవుడు ఎలీషాని రక్షించాడు భౌతికంగా, శారీరకంగా, చుట్టూ శత్రువులు ఎదిరించి. కానీ దేవుడు యోసేపుని రక్షించాడు ప్రణాళికాబద్ధంగా, చాలా పెద్ద ప్రణాళిక. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? చంపకుండా చేయటం. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? ఇష్మాయిలీలకి అమ్మేయటం. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? యోసేపుని ఆ కనాను ప్రాంతం నుంచి ఐగుప్తు దేశంలోకి ముందుగా తీసుకెళ్ళిపోవటం. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? మార్కెట్లో నుంచోబెట్టి ఒక బానిసగా అమ్మేయటం. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? పొతీఫర్ ఇంట్లోకి తీసుకెళ్ళటం. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? జైల్లో పడేయటం. యోసేపుని రక్షించడం అంటే తెలుసా? ప్రధాన మంత్రిగా చేయటం. యోసేపుని రక్షించడం అంటే ఏంటి తెలుసా? తన అన్నలు చెప్పలు పట్టుకొని వస్తే, నేను మిమ్మల్ని రక్షించడానికి మీకంటే ముందు దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు రా అని చెప్పడం. బట్ ఫర్ జోసెఫ్ టు గో టు దట్ లెవెల్, ఆ స్థాయికి వెళ్ళటానికి దాగి ఉన్న కష్టాలు, దాగి ఉన్నటువంటి కాపుదలలు, ఆ తర్వాత దాగి ఉన్నటువంటి కృపా ప్రణాళిక. మై ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఎవ్వరు కూర్చున్నప్పుడు కూడా నా గుండె మీద, నా హృదయం మీద చెయ్యి పెట్టుకొని ఖచ్చితంగా చెప్పగలిగే మాట ఒకటే, మీరు దేవుని ప్రణాళికలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూర్చొని మాటలు వింటున్నారు మీరు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డౌట్. దేవుడి ప్రణాళికలో మీరు ఉన్నారు. దేవుని యొక్క కృప మీకు ఇంకా ఉన్నదే. కాబట్టి ఆ కృపా కాలము దాటిపోకముందే, దేవుడు ఇక అయిపోయింది వీడికి ఇంకా అవకాశం వేస్ట్ అని అనుకోకముందే ఆయన దగ్గర రాగలిగితే బాగుంటుంది. ఎస్, మీకు కష్టాలు ఉన్నాయి. ఎస్, మీరు మంచి పని చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని దూషిస్తున్నారు. మీది ఏ నేరం లేదు, ప్రజలు మీ మీద నింద వేశారు, నేను కాదనట్లా. ఎవరికి చెప్పుకోలేనటువంటి కష్టాలు మీకు ఉన్నాయి, దాగి ఉన్న కష్టాలు. కానీ దాగి ఉన్న కాపుదల మర్చిపోయావు, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. దాగి ఉన్నటువంటి కృప ప్రణాళిక మర్చిపోవద్దు. ఆ కృపకు నువ్వు లోబట్టడానికి ఇష్టపడి, ప్రభా నేను ఇంకా బతుకున్నానంటే కారణం నువ్వే, ఇంకా బతుకున్నానంటే కారణం నువ్వే, నేను నీకోసం ఉంటాను ప్రభా, నీకోసం ఉంటాను ప్రభా. మేబీ నన్ను యోసేపులాగా తీర్చిదిద్దుతావేమో, నన్ను బట్టి నా కుటుంబాన్ని అంతటిని కూడా నీ దగ్గరికి చేర్చుకోవడానికి నన్ను వాడుతావేమో, నా గ్రామాన్ని నీ దగ్గరికి చేర్చడానికి వాడుకుంటావేమో. ఐ డోంట్ నో. నేను అలా ఎందుకు అవ్వకూడదు ప్రభా? ప్రభా నీ కృపలో ఉంటే నేను చాలు ప్రభా. ఇఫ్ ఐఎమ్ ఇన్ యువర్ గ్రేస్, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు రెస్పాండ్ టు యువర్ గ్రేస్.